మోంతా రాకాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. భారీ వర్షాలతో నదులు వాగులు పొంగి పొర్లి ఉగ్ర రూపం దాల్చి వందలాది ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. ప్రకృతి సృష్టించిన ఈ భయంకరమైన భీభత్సానికి ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. మోంతా ధాటికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాలు ఉన్న ప్రతి చోట మోంతా ప్రళయంలా విరుచుకుపడింది. కానీ మోంతా తుఫానుకు సైతం అక్కడ ఎంట్రీ లేదా? ఎన్ని భయంకరమైన తుఫాన్లు వచ్చినా ఆ తీరాన్ని కనీసం టచ్ చేయలేవా? ఆ సముద్ర తీరానికి అంతటి ప్రత్యేకత ఏంటి? ప్రకృతి వైపరీత్యాలు సైతం పక్కకు తప్పుకుంటున్నాయి ఎందుకు? సముద్ర తీరాన ఉన్న ఆలయం అక్కడి ప్రజల రక్షణకు కవచంగా మారిందా? స్వామివారి కనుచూపే కాపు కాస్తోందా? లేదా సముద్ర తీరం ఆకారం ఆపదను అడ్డుకుంటోందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భయంకరమైన రాకాసి తుఫాను మోంతా నుంచి అంతర్వేది ఎలా బయటపడింది? అక్కడి వరకు వచ్చిన మోంతా తన డైరెక్షన్ ను ఎందుకు డైవర్ట్ చేసుకుంది? ఏంటా మిస్టరీ? వశిష్ఠ గోదావరి సముద్రం సంగమించే ప్రాంతం అంతర్వేది. అంతర్వేదిలో అంతు చిక్కని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. నరసాపురానికి సమీపంలో గల ఈ త్రికోణ ఆకారపు దీవిపై సముద్రముఖంగా లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయానికి సముద్రానికి మధ్యలో ఓ ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభాన్ని సముద్రం ఎప్పటికీ దాటి వెళ్లలేదనేది ఇక్కడి స్థానికుల నమ్మకం. లక్ష్మీ నరసింహస్వామి గీసిన ఈ గీతను సముద్రం కూడా దాటలేదని ప్రజల విశ్వాసం. అందుకు మోంతా తుఫాను ప్రత్యక్ష ఉదాహరణ అని అంటున్నారు అంతర్వేది ప్రజలు. మోంతా తుఫాను మొదట అంతర్వేది పాలెంను తాకి అక్కడి నుంచి పశ్చిమ దిశగా వెళ్లి నరసాపురంలో తీరం దాటింది. గతంలో దివిసీమ ఉప్పెన సమయంలో కూడా ఇదే జరిగింది. అంతర్వేది నుంచి దివిసీమ వైపునకు తుఫాను డైవర్ట్ అయింది. కోనసీమ తుఫాన్ సమయంలోనూ కాకినాడ దగ్గరికి వెళ్లిన తుఫాన్ అది అంతర్వేది దగ్గర తీరం దాటలేకపోయింది. దీనికి శాస్త్రీయ కారణముందా? అక్కడ సముద్రం యూ షేప్ లో ఉండటం వలనే ఇలా జరుగుతోందా? తుఫాను తీరం తాకిన తర్వాత అటో ఇటో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది? మోంతా తుఫాను నేపథ్యంలో మరోసారి అంశం అంతర్వేదిలో హాట్ టాపిక్ గా మారింది. అంతర్వేదిలో బియ్యపు తిప్ప, అన్నా చెల్లెళ్ల గట్టు నుంచి భైరవపాలెం గాడి మొగ్గ వరకు ఒకసారి కూడా తుఫాన్ తీరం దాటలేదంటే ఆశ్చర్యపోకమానరు. వీటి మధ్యనే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోనే ప్రకృతి వైపరీత్యాలు ఈ నేలను తాకవని గోదావరి జిల్లా ప్రజల నమ్మకం. 1996లో ఒక తుఫాన్ అంతర్వేది దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరానికి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. 240 కిలోమీటర్ల వేగంతో కాకినాడ కోనసీమలను అల్లాడించిన ఆ తుఫాను అంతర్వేదిని కాదని కాకినాడకు దక్షిణ వైపునకు తన దిశను మార్చుకుని 50 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ తీరం దాటింది. లో మరో తుపాను అంతర్వేది సమీపంలోనే తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తుపాను సైతం సునామీగా మారి దివసీమపై విరుచుకుపడింది. మోంతా తుఫాను కూడా కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను వేగాన్ని తగ్గించుకుని ముందుగా అంతర్వేది పాలెం దగ్గర తీరాన్ని టచ్ చేసి అక్కడే తీరం దాటుతుందని అంతా భావించారు. కానీ విచిత్రంగా మోంతా తన డైరెక్షన్ ను మార్చేసుకుంది. నరసాపురం సమీపంలోని పాతపాడు వద్ద తీరం దాటింది. ఈ గండం గట్టెక్కడంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి మరోసారి తమను రక్షించాడంటూ అంతర్వేది ప్రాంత ప్రజలు తెలపడం గమనార్హం. అయితే మోంతా తుపాను అక్కడ తీరం దాటకపోవడానికి సముద్ర ఆకారమే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియా మ్యాప్ లో చూస్తే ఆ ప్రాంతం యూ ఆకారంలో సముద్ర తీరం లోపలికి ఉంటుంది. అటువైపు ఇటువైపు భూమి సముద్రంలోనికి ఉండటం వల్ల
తుపాను ఆ ప్రాంతాన్ని తాకలేకపోతోందని సైన్స్ చెప్తోంది. అయితే గ్రామస్తుల నమ్మకాన్ని తప్పుబట్టలేం. ఎందుకంటే సైన్స్ కి అందని విధంగా ప్రకృతి విపత్తులు ఉంటాయి. ప్రకృతి విలయాలను అత్యంత ఖచ్చితంగా పసిగట్టడం, ఖచ్చితంగా అంచనా వేయడం అనేది ఇప్పుడున్న సైన్స్ టెక్నాలజీకి అంత సాధ్యం కాదనేది మరో వాదన. సైన్స్ కి మించిన శక్తి అంతర్వేదిలో ఉందన్నది ప్రజల నమ్మకం.